నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, రేషన్ దుకాణం డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అన్నారు. దరఖాస్తు చేసుకుని వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాపు కేటాయింపు ఉంటుందని అన్నారు. వేరే నియోజకవర్గాలలో కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు, కానీ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 25 రేషన్ దుకాణాలకు గాను ఒక్క రేషన్ షాపు డీలర్ నియామకంలో కూడా అవకతవక జరగని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని అన్నారు. అందుకోసం ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే సరిపోదని, తనతో పాటు కౌన్సిలర్, సర్పంచ్ వంటి స్థానిక నాయకులు కూడా బీజేపీ వారు గెలిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ కైవసం అవుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ రేషన్ షాపులో ఏదో పైరవులు నడుస్తున్నాయేమో అని అనుకుంటున్నారు, కానీ అన్న మీరు అందరు జ్ఞాపకం ఉంచుకోవాలా, ఈ 5 ఏళ్ళు కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కానీ, అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది. కానీ కార్యకర్తనో లేకపోతే నాయకుడనో లేకపోతే మనోడనో ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం. అన్న మనం గెలిచింది, మనల్ని వాళ్ళు గెలిపించింది ఒక్క పని కోసం, ప్రజల కోసం, పని కోసం. ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం. ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది, వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపించలేదు. ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపించారు. ఆ నమ్మకంగానే ఉండాలా, ఇంకా ఎదగాల. కాబట్టి ఆ పార్టీ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పైసలు ఇచ్చారు, ముడుపులు ముట్టినాయి, మొత్తం మీద అయితే రేషన్ షాపులు ఫైనల్ అయినాయి, అది ఇదని అనుకుంటున్నారు. కానీ ఏది జరగదు. అధికారులకు చెప్పిన ₹1 చేతి మారి తప్పుడు వ్యక్తికి రేషన్ షాప్ వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పైసల మార్పిడి జరగడానికి వీలే లేదు. నీతిగా నిజాయితీగా ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టర్ మార్కులు వేసి ఎవరికి రావాల్సింది వాళ్ళకే చెందాలా, ఎవరనేది కూడా అవసరం లేదు అని చెప్పినాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలా. చాలామందికి అదొక సమస్య ఉంది, అరే ఈయనతో నుండి ఇది ఇప్పాడు అది ఇప్పాడు అన్న. మస్తు పనులునే చేసేటి, జనానికి చేసినాక మనకు రావాల్సింది ఆ భగవంతుడు ఇస్తాడు, మనం చేసుకోవచ్చు. కానీ జనానికి వారు ఓటేసి గెలిపించినటువంటి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపిస్తే మనము ప్రజల కోసం పనిచేయాలి తప్ప మన పైరవుల కోసం పనిచేయద్దు. ఒకవేళ మన పైరవుల కోసము మనం పని చేసుకొని మనం గెలిచినట్టయితే ప్రజలను పిచ్చోళ్ళని చేసినట్టు అవుతుంది. వేరే పార్టీలకు మనకు తేడా లేకుండా అవుతుంది. ఇది ముఖ్యంగా కార్యకర్తలు గమనించాలా. ప్రతి కార్యకర్త ఏమనుకుంటారు, నేను మాట్లాడంగానే ఫీల్ అవుతున్నారు. అది కాదు, నేను మాట్లాడింది నిజం. రానున్న కాలంలో అది బలం, అదే కరెక్ట్గా మనల్ని నిలబెడుతుంది. అంతే తప్ప అందరు తిరిగా మనం కూడా చేస్తే ప్రజలు ముందట అనకపోవచ్చు, కానీ దెబ్బ నాలుకేసి కొడితే ఎట్లయిందో అట్లనే అవుతాం. రేపు మనం కూడా గంతే అవుతాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేదే కోరుకుంటున్నా. నిజంగానే మనకు కాలిబర్ ఉంది, వస్తుంది, నిజంగానే రాయగలుగుతాం, చేయగలుగుతాం, మన దగ్గర ఉన్నది తెలివి అనుకుంటే వస్తుంది. ఏమున్నది దాంట్లో? ఏదైనా సరే మనము వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల మీదనే రావాలా, ఆ మార్పు రావాలని కోరుకుంటున్నా. కాబట్టి ప్రజలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేరే కాన్స్టిట్యున్సీలు ఏందనేది అనవసరం. నాకు 119లో 118లో ఏమవుతుందనేది అనవసరం. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఇదే పద్ధతి నడవాలనేది ప్రజలకు చెప్పినాం, ఆల్రెడీ అధికారులకు చెప్పినాం. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా అలాంటిది అయితే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, నేనే డైరెక్ట్ కలెక్టరేట్ పోయి మాట్లాడతాను. ఇంకేం అవసరం లేదు. కానీ ఎవరో ఊహించుకున్న మాటల్ని మనము అనుగా తీసుకొని ప్రజలకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అది మీరు నేను అనే తేడా కూడా ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి గెలిపించారో, ఏ ప్రజలైతే కార్యకర్తలను నమ్మి నన్ను గెలిపించారో ఆ ప్రజల కోసమే పనిచేద్దామని చెప్తున్నాను నేను. మన దగ్గర ఉన్న వాళ్ళకు మన క్యాలిబర్ ఉన్నప్పుడు అదే వస్తుంది. అది మీరు ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప ఎక్కడైనా దొంగ పని, లంగ పని చేస్తే అది అధికారులైనా, రాజకీయ నాయకులైనా, పైరవకారులైనా, మధ్య దళారులైనా మీరు నాకు సాక్ష్యం చూపెట్టండి. నేనే పోయి కలెక్టర్ ఆఫీస్లోనే మాట్లాడి చేస్తాను. వెనకకొచ్చే ప్రసక్తి లేదు. ఇది మీకో చెప్తున్నా, మీ ముఖంగా నేను ప్రజలకు చెప్తున్నా, మీ ముఖంగా నేను ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నాను.
కాబట్టి ఆ తప్పు చేసే ధైర్యం అధికారులు చేయరని అనుకుంటున్నా. పైరవకారులు బయటోడు ఉంటే దాన్ని ఆ పని కానప్పుడు వాడు బదనామవుతాడు. మనం పైరవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, వివేకానంద కాలనీ, కామారెడ్డి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులుగా కొక్కొండ అశోక్, కార్యదర్శి నాగెల్లి శ్రీనివాస్, కోశాధికారి తమ్మి శ్రీనివాసులను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం యొక్క సమస్య తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొక్కొండ అశోక్, కార్యదర్శి నాగుళ్ల శ్రీనివాస్, కోశాధికారి తమ్మి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్, అనూష ప్రసన్నకుమార్, పాత శివకృష్ణమూర్తి, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. अश्वदायी च गोदायी धनदायी महादने धनं मे द्विषदां देवीं सर्वकामार्थसिद्धयेत् पुत्रपौत्रधनं धान्यम् अस्तिश्वाजामिघोरदम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्रावां लक्ष्मीर्मीशानां सूर्यावां श्रियमैश्वरीम् चंद्र सूर्याग्नि सर्वावां श्री महालक्ष्मीमुपास्महे त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां आजम्या प्राणानायम्या ओं केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः ओं विष्णवे नमः
మధుసూదనాయ తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహశోక వినాశాయ నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రాదితనయాం శ్రీరంగధ నక్రోధో నజమాశ్చర్యం అలోకో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా వర్షంతు తే విభావరే దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విభోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి బ్రాహ్మణే దేవేర విద్యోతిమో నమః సూర్యానాసూరం కీర్తయే తస్మాత్ సర్వే జనాః లోకాః సుఖినో భవంతు. శ్రీ వచ్చి కోరికలు కోరుకొని నెరవేర్చుకొని ఇక్కడున్న ఫోటోస్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలలో ఈ రాముని ఫోటోలు ఉన్నాయంటే ఈ రాముడు ఎంత మహిమాన్వితమైనవాడు తెలుసుకోవాలని తెలియజేస్తూ ఒకసారి గట్టిగా ప్రభువుకు మనం దండం పెట్టుకోవాలి. మరి అట్లాంటి ఈ క్షేత్రంలో దేవాలయానికి శ్రీ సీతారామయ్య దేవాలయం అధ్యక్షునిగా మనస వాచ కర్మన నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తానని దేవాలయ అభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలి. భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ తరలి వెళ్లిన విద్యార్థులు భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జివిఎం విఠల్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్కు వందలాది తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జివిఎం విఠల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, విద్యారంగ సమస్యను పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వందలాది మంది విద్యార్థులు తరలి వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది అని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన లక్షలాది మంది విద్యార్థులకు సాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వడం జరిగిందన్నారు. ఉన్నత విద్యా కోర్సులకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలలో అడ్మిషన్లు కోల్పోతున్నారు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను ఇస్తున్నారన్నారు. గత 4 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు పెండింగ్లో ఉండటం వలన చిన్న చిన్న కళాశాలలు పూర్తిగా మూసివేసే వరకు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న బకాయిలను విద్యాసంస్థల యజమాన్యాలు సెటిల్ చేసుకోవాలని అనడం సిగ్గుచేటు అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, ఎమ్మెల్యేలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ బుల్లెట్ చక్రవర్తి, భారతీయ యావ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,
గడ్డం రవి, బీవీఎం టౌన్ అధ్యక్షులు శివ, జిల్లా నాయకులు అజయ్, శివరాం, శ్రవణ్, అజయ్, అభిలాష్, శ్రీయేష్, సాయి చరణ్. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విద్యార్థుల జోలికి వస్తే విడుదల చేయాలి. స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఏమంటున్నా సార్ పిల్లల కోసం కొట్లాడుతున్నాం దానికోసం ఇంతటితో ఈనాటి వార్తలకు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.